దేవుడు మానవుణ్ణి భూమి ధూళి నుండి రూపొందించి అతని ముక్కులో జీవశ్వాసను ఊదగా అప్పుడతడు సజీవుడయ్యాడు. ఆ మనిషికి దేవుడు ఆదాం అని పేరు పెట్టి అతన్ని అందమైన ఏదెన్ తోటలో ఉంచాడు. దేవుడు ఆదాంకు తోటను సంరక్షించడం, చెట్ల పేర్లు పెట్టడం వంటి పనులను అప్పగించాడు. కాని దేవుడు మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అందుకే దేవుడు ఆదాంకు సహాయరాల్ని సృష్టించాలని నిర్ణయించాడు. దేవుడు ఆదాంను గాఢనిద్రలో పడుకోబెట్టాడు. ఆదాం శరీరంలోని కుడిపక్క నుండి ఒక ఎముకను తీసుకున్నాడు. ఆ ఎముకతో దేవుడు ఒక స్త్రీని నిర్మించాడు. ఆదాం ఆమెను హవ్వా అని పిలిచాడు. దేవుడు ఆదాం మరియు హవ్వలను ఫలించుడి, విస్తరించుడి, భూమిని జనులతో నింపుడి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆదాం అతని భార్య దిగంబరులుగా ఉండిరి. వారు సిగ్గు ఎరుగక ఉండిరి.